అన్నం పెట్టే రైతన్నల పాలిట ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. పగలు రాత్రి ఎంతో కష్టపడి లక్షల కొద్దిగా అప్పు చేసి పండించిన ధాన్యానికి 4 నెలల నుండి డబ్బులివ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇలా అయితే తాము చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం తాటికొండ రైతులు ప్రైమ్ 9 నర్సయ్య తాతకు తమ బాధలు చెప్పుకుంటూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అందరికీ శనార్థి బిడ్డలారా, ఇక మరి నేను చిన్నగా మెల్లగా యాడికి చేరుకున్నానంటే తెలంగాణ పొలివెర దాటి ఆంధ్రాకు ఎక్కడ ఇది అంటే ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం తాటిగూడెం ఊరు. అరే రామచంద్ర, పెట్టుబడి పెడితే ఇంతవరదాకా అవి ఏ కానలేవు. ఈ రైతన్న గొప్పతనం ఏంది, ఈ రైతన్న భాగ్యం ఏంది, ఈ రైతన్న బతుకేంది? పగలు లేక రాత్రి ఉంటదా, రైతన్న లేని భూతల్లి ఉంటదా. కంటికి రెప్పోలే కాపాడుకున్న పంటని అమ్ముకున్నాక వారం రోజులకు పైకం వస్తుందని ఎదురు చూసి ఇగో ఇప్పటి వరకు కూడా అంటే డిసెంబర్లో పంట అమ్ముకుంటే ఇగో ఇప్పటిదాకా 4 నెలల దాకా ఆ పంటకు పైకం రాక, పైసలు రాక, అడ్డమైన పెట్టుబడులు పెట్టి సావుకారులు గుంజుతుంటే, అప్పులోళ్ళు గుంజుతుంటే షాపులకు ఏం కట్టాలి, అప్పులకు ఏం కట్టాలి? కౌలూరు ఊళ్ళో ముస్తాబాద్లో వాళ్ళకి కౌలుకేసాను. ఇక్కడ ఊరు వాళ్ళకి డబ్బులు పడిపోయినాయి. నీకెందుకు పడలేదు, నీకు డబ్బులు పడపోవడం ఏంటి, మాకు అబద్ధాలు చెబుతున్నావు అంటున్నారు. ఇక్కడ ఆర్బీకే వాళ్ళు మేము సొసైటీలో వేసాం, యార్డుకి వచ్చి 2 రూపాయలు టిక్కీకి 2 రూపాయలు డబ్బులు కట్టాం. మళ్ళీ నేను 450 టిక్కీలు వేసా, 2 రూపాయలు చొప్పున కట్టాం. కాటా కూలి 20 రూపాయలు కట్టాం, 22 రూపాయలు చొప్పున కట్టాము. మా దగ్గర ఆర్బీకే వాళ్ళు ఆన్లైన్ అవ్వకుండా ఎందుకు తీసుకున్నారు డబ్బులు? మేము ఇంకా అవి అప్పు తీసుకొచ్చి కట్టాం. ఆర్బీకే అగ్రికల్చర్ అసిస్టెంట్ రాకేష్ అట. ఇగో ఈ రాకేష్ కడుపు చల్లకుండా ఈ రకంగా ఉన్నది. మిల్లులకు అట్లా అంటున్నారు, రాకేష్ గిట్లా అంటున్నారు. మరి ఫోన్ చేస్తున్న బిడ్డలారా ఏమంటాడో ఏంది? మొత్తం మీద ఈ రైతులకు న్యాయం జరగాలి. హలో సార్, నేను ప్రైమ్ 9 న్యూస్ నర్సయ్య తాత మాట్లాడుతున్నా సార్. సార్ నమస్కారం అండి. సార్ ఏం లేదు సార్, పాపం ఈ తాటిగూడెం రైతన్నలు ఆగం పచ్చులై సార్. పాపం మాకు తిన్నప్పుడు మనం వచ్చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సార్, సంబంధించి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఉంటున్నారు. వాళ్ళు దాని నుంచి కొద్దిగా అంటే దీనికి సంబంధించి మనం రీసెంట్ గా వెళ్ళి ఇక్కడ మన దగ్గరలో ఇప్పుడే అంటే డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నాను సార్ నేను ఇప్పుడు. అయితే కొంతమంది రైతులు ఏమంటున్నారు అంటే మా దృష్టికి వచ్చిందండి, ఇప్పుడు ప్రైమ్ 9 న్యూస్ పక్షాన మేము మాట్లాడుతున్నాము, మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఒకటి ఏంటంటే మాకు మీది ఆన్లైన్లో లేదు, మీరు మాకు సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు ఇంకా 4 నెలలు 5 నెలలు టైం పడుతుందని వాళ్ళు అట్లా ఆపుతుర్రట. మీరు మధ్యలో అంటే వీళ్ళకు ఏ రకంగా కూడా మీరు న్యాయం చేస్తలేదు అనేది మా దృష్టికి వచ్చిందండి. హలో అమ్మ, నేను మీడియా నుండి ప్రైమ్ 9 న్యూస్ నర్సయ్య తాతని మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ప్రజెంట్ అంటే తాటిగూడెంలో ఉన్నామా. ఈ తాటిగూడెంలో రైతులు మాకు డబ్బులు పడలేదు, వారానికి పడే డబ్బులు ఇప్పుడు 4 నెలలు గడుస్తుంది. ఇవాళ మా పరిస్థితి ఆగమైపోయింది. ఇప్పుడు పెట్టుబడి పెట్టలేక మా పంట పొలాలు మొత్తం పడవ పెట్టాం అన్నట్టు మాట్లాడుతారు. ఎందుకమ్మా మరి ఈ డబ్బుల విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు మీరు అధికారులు? ఒక్కసారి అమ్మా, ఇప్పుడు అసలు మీకు ఇక్కడ ఇప్పుడు రాకేష్ గారు మీ మీద పెడుతున్నాడు. ఇప్పుడు మీరే ఏ రకంగా మాట్లాడతారు? ఇప్పుడు మా పక్కనే రైతు ఉన్నాడమ్మా, మీరు ఏ రకంగా వీళ్ళకి న్యాయం చేస్తారు, ఎప్పుడు వీళ్ళకు డబ్బులు చేస్తారు? ఒక్కసారి మీరు మాట్లాడండి, రైతుతోని మాట్లాడు. నమస్తే మేడం, మా తాటిగూడెం అండి. దళాలకు తోలితే మీరు కటింగ్ చేసినా మేము ఒప్పుకుంటాం. మేము గవర్నమెంట్కి తోలి డబ్బులు బస్తాకి టిక్కీకి 22 రూపాయలు కట్టి కాగితాలు లేక మేము ఆ కాగితాలు పోగు చేసుకొని వచ్చి ఇచ్చి బాధలు పడితే మీరు కట్ చేస్తారా? ఎవరో మాకు చెప్పలేదు అసలు. నా పేరు కోదండరామే, నన్ను అసలు పిలవాలా ఎవరో, ఈ నాయకులు కాదు ఎవరో పిలవాలా నన్ను. నేను 450 టిక్కీలు వేసాను, నన్ను పిలవలేదు. నా కాగితాలు కూడా మళ్ళీ ఒరిజినల్ పాస్బుక్ తీసురా, ఇది తీసురామని వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారని చెప్పి మీకు వచ్చి కలిశానుగా. మాకు కటింగ్ చేయటం ఏంటండి డబ్బులు అంట. వెళ్తే 5 నెలల వరకు డబ్బులు రావని చెప్పాడంటండి. మరి అది మీరేమో 20 మందికి పడినాయి డబ్బులు అని చెబుతున్నారు. ఈరోజు మా వాళ్ళు వెళ్ళి ఈరోజు మా వాళ్ళు
ఈరోజు మా వాళ్ళు వెళ్ళారు. ఆ వెళ్ళిన మాట రామకృష్ణ గారు తెలుసుగా, పెద్ద ఆయనగా, మీకు తెలుసుగా. ఇక గిది కథల గిసమంటి ఎవరు నడుస్తుంది ఈ తాటిగూడెంలో. ఇప్పుడు మిల్లోళ్ళు ఏమంటారు, ఆర్బీకే వాళ్ళని ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, మాకు మిల్లోళ్ళు చెప్పారు. రైతులు కొంతమంది ఇప్పుడు కౌలుకు చేస్తున్నారు. ఇప్పుడు ఆ కౌలు చేసి ఇప్పుడు యాజమానులు వస్తున్నారు, వాళ్ళు కౌలు ఇవ్వాలంటారు. మరి ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి ఏం కడతారు? ఇంకా ఒక ఆయన వర్జినల్ తీసుకురాపో అంటారట. మరి వర్జినల్ తీసుకొస్తే ఆయన కాడ భూమి ఆయన పేరు ఉంటే ఆయన వర్జినల్ తీసుకుపోతాడు, వాళ్ళు ఇస్తారా? అంటే ఈ రకంగా ఎందుకు ఈ రాజకీయం చేస్తున్నారు? ఖచ్చితంగా ఈ తాటిగూడెం రైతన్నలకు న్యాయం జరగకపోతే ఇదే మా ప్రైమ్ 9 న్యూస్ వచ్చి మళ్ళీ ఈయనే ఉంటుంది. ఈ 2-3 రోజులల్లో తక్షణమే ఈ తాటిగూడెం రైతులకు డబ్బులు పడితేనే పడ్డాయి. లేకపోతే మా ప్రైమ్ 9 న్యూస్ పక్షాన ఈ రైతులకు అండగా ఉంటాం, వీళ్ళకు తోడుగా ఉంటాం. వీళ్ళకు డబ్బులు పడేదాకా మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం మా ప్రైమ్ 9 న్యూస్ పక్షాన.